ప్రభునామకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా యూట్యూబ్ దగ్గరికి రండి. అనేకులను ప్రేరేపించి దగ్గర నడిపించండి. ఈ దిన వాగ్దానం 3 యోహాను 3 నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. వాక్ ఇన్ ద ట్రూత్, తూ సచ్ముచ్ చల్తా హై. సత్యమును అనుసరించాల, సత్యములో జీవించాల, సత్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఎప్పుడైతే సత్యం ఉంటుందో అబద్ధము దూరం అవుతుంది. నేటి ప్రపంచములో అనేక మంది అబద్ధాలు చెప్పి జీవిస్తూ చలామణగుతున్నారు. సత్యం కావాలి. 2 యోహాను పత్రికలో 4 నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటుంట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. అయితే మన పిల్లలు సత్యములో జీవిస్తున్న మనకెంత ఆనందం. అదేలాగున దేవుని పిల్లలు సత్యమును అనుసరించి బ్రతికినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. కీర్తన 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము ఎట్ల పలక అంటావా? నిజము హృదయపూర్వకంగా. అయితే హృదయములో నుండి రావాలి సత్యం, పెదవులతో కాదు. పెదవులతో దేవుని మహిమపరచకూడదు. హృదయాంతరంగములో నుండి ప్రభువును కనపరచాల. ఎందుకంటే హృదయం చాలా ప్రాముఖ్యమైనది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. సామెతలు 23:23. సత్యమును అమ్మివేయకూడదు సుమా, దాని కొని ఇంచుకును. జ్ఞానమును ఉపదేశమును వివేకం కొని ఇంచుకును. సత్యాన్ని అమ్మాడు ఇస్కరియోతు యూదా, ఉరేసుకుని చచ్చాడు. సత్యాన్ని అమ్మకూడదు, సత్యాన్ని కాపాడుకోవాలి. సత్యం మనల్ని కాపాడుతుంది, సత్యం మమ్మల్ని నడిపిస్తుంది, కీడు నుండి దూరము చేస్తుంది, దేవుడికి దగ్గరగా నడిపిస్తుంది. సోదరి సోదరుడా, వినుచున్నటువంటి వారలారా, సత్యం కొరకు జీవించండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ రీతిగా జీవించి ఈ దినమంతా దేవుని కాపుదల కిందికి రండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలు సత్యాన్ని అనుసరించి జీవించేదానికి మీ కృప వారికి ప్రసాదించి ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడి మీ కొరకు వాడుకున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.